తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అన్నింటిలోనూ తన ఉనికిని ప్రదర్శించే రూపం, జగమంతా తన మూర్తిమత్వాన్ని చాటే ఆకృతి శివస్వరూపం. యోగం, భోగం, ఆధ్యాత్మిక సంయోగాల మేలు కలయిక పరమేశ్వరుడు. సమభావమే శివుని అభిమతం. శివుడు కానిది ఈ సృష్టిలో ఏదీ లేదు. వేదమయ ప్రకాశ రూపిణిగా శివతత్వం తేజరిల్లుతోంది. అలాంటి మహాదేవుడికి ప్రథమ భక్తుడు నంది. సదా శివధ్యాన నిమగ్నుడై ఉంటూ శివ పరమాత్మ సాన్నిధ్యంలో తన జీవితాన్ని గడిపే ధన్యాత్ముడు నంది. అలాంటి మహాభక్త శిఖామణి, ప్రమద గణాలకు అధినాయకుడు, శివభక్త ప్రథముడైన నంది ప్రతిష్ఠించిన శివలింగం కర్ణాటక రాష్ట్రం కాలాబురాగి జిల్లా దండగుండ్ గ్రామంలో బసవేశ్వర స్వామిగా పూజలందుకుంటుంది. ఈశ్వరుడు, బసవుడు ఒకే పానవట్టంలో ఉండే ఈ అపురూప క్షేత్రం బసవేశ్వర సన్నిధానంగా భక్తుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్ర. వీరశైవానికి వేదికైన కన్నడ నేలపై నందీశ్వర నామధేయుడై కొలువైన క్షేత్రం గుల్బర్గా జిల్లా దండగుండ శ్రీ బసవేశ్వర స్వామి ఆలయం. నంది అంటే వృషభం, ఆ వృషభమే బసవ. బసవా బసవా వృషాధిప అంటూ వీరశైవులు బసవణ్ణి సాక్షాత్తు శివస్వరూపంగా ఆరాధిస్తారు. వీరశైవానికి అత్యధిక ప్రాబల్యం, ప్రాచుర్యం ఉన్న కర్ణాటకలో నంది ఆరాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివుడితో సమాన స్థాయిని నందికి కల్పించి నందీశ్వరునిగా, బసవేశ్వరునిగా పూజిస్తారు. ఆ సంవిధానంలోనిదే దండిగుండ్లోని బసవేశ్వరాలయం. 2 శతాబ్దాలకు పైబడి చరిత్ర ఉన్న ఈ ఆలయం కర్ణాటకలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా అలరారుతోంది. నందీశ్వర ప్రమథనాథాయ మహేశ్వరాయ అంటూ నందీశ్వరుడితో మేళవించి శివుణ్ణి స్తుతిస్తారు. శివభక్తులలో నంది అగ్రగణ్యుడు. త్రైగుణ్యం శూలమేతస్య పరమసత్యనిష్ఠతః అనేది లింగపురాణోక్తి. సత్వరజస్తమో గుణాలకు ఆధారంగా నిలిచే దండం నిర్గుణ స్థితికి వారందరికీ ఆరాధ్య దైవంగా దండుగుండు బసవేశ్వరుడు వర్ధిల్లాడు. బసవశరణం బసవశరణం భక్తిభావ బంధురం, బసవశరణం బసవశరణం భవభయహరణం అనేది స్థానికంగా జనశ్రుతంలో ఉన్న ఆధ్యాత్మిక పలుకుబడి. ఈ ఆలయ ప్రాంగణంలోకి భక్తులు శివధ్యాన నిమగ్నులై బసవేశ్వర స్మరణయుక్తంగా ప్రవేశిస్తారు. బసవేశ్వరుడు భక్తజన హృదయానురంజకంగా ప్రకటితమవుతారు. ఏ ద్రవ్యంతో శివుడికి అభిషేకం చేస్తే ఏ ఫలం కలుగుతుందో తెలుసుకుని భక్తి ప్రేమలతో జ్ఞాననిష్టతో అభిషేకం చేస్తే 1,000,000 రెట్ల అధికంగా ఫలం దక్కుతుందని రుద్రాధ్యాయం వివరించింది. రుద్రం, నమకం, చమకం వంటి స్తోత్రాలతోనే కాక శివ పంచాక్షరితో కూడా అభిషేకాన్ని నిర్వహించవచ్చు. పంచాక్షర జపేనైవ సర్వసిద్ధిం లభేన్నరః. పంచాక్షర మంత్రాన్ని జపించే మానవుడు సర్వసిద్ధుల్ని పొందుతాడు. శివ పంచాక్షరీ మంత్రం సర్వశుభంకరమైన సకల మంత్రసారం. అలాంటి శివ పంచాక్షరీ సహితంగా ప్రతినిత్యం ఈ ఆలయంలో బసవేశ్వరుడికి అభిషేక ప్రక్రియ కొనసాగుతుంది. దండగుండు బసవేశ్వరుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, వ్యవసాయ ఫలప్రదాత అని భక్తుల విశ్వాసం. వ్యవసాయదారులైన భక్తులు తమ తొలి పంటలో కొంత భాగాన్ని బసవన్నకు సమర్పిస్తారు. ఈ క్షేత్రంలో నియమపూర్వకంగా
11 రోజుల పాటు బస చేసి స్వామిని పూజించుకున్నవారు దీర్ఘ రోగాల నుంచి విముక్తి పొందుతారని విశ్వాసం. ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా వీరభద్రుడు, వీరాంజనేయ స్వామి వర్ధిల్లుతున్నారు. బసవేశ్వరుడు ఈ క్షేత్రంలో వెలయడానికి, నంది ఈ లోగిలిలో శివుణ్ణి ప్రతిష్ఠించడానికి ఓ నేపథ్యం ఉంది. కైలాసం నుంచి తరలివచ్చిన నంది ఇక్కడి కీకారణ్యంలో తపస్సు చేసుకోనారంభించాడు. ఆయన మనస్సు కొద్దిసేపటికే తపస్సులో లీనమయ్యింది. క్రూర మృగాలెన్నో నందిని చుట్టుముట్టాయి. అయినా సరే నంది తపస్సు భగ్నం కాలేదు. కాసేపటికి తపస్సు నుంచి బయటకు వచ్చిన నందికి క్రూర మృగాలన్నీ సాధు జంతువులతో కలిసిమెలిసి సంచరించడం గోచరమయ్యింది. ఆవు, పులి, సింహం, జింక వంటి జంతువులు స్నేహభావంతో మెలగడం నందిని విస్మయపరిచింది. శివపూజకు, శివలింగ ప్రతిష్టకు ఇంతకు మించిన స్థలం మరొకటి లేదని భావించి స్వయంగా తాను ఓ శిలను శివలింగంగా మలచి తన స్వరూపాన్ని కూడా మరో శిలతో రూపుదిద్దుకుని రెండింటినీ ఒకే పానవట్టంలో ప్రదర్శించాడంటారు. అందుకే ఈ క్షేత్రం అలౌకికమైన ప్రశాంత తత్వానికి సాకార రూపంగా తేజరిల్లుతోంది. ఈ ఆలయలోగిలిలో వీరభద్రుడు క్షేత్రపాలకమూర్తిగా పూజలందుకుంటున్నాడు. వీర రసోపేతమూర్తిగా, చిన్మయ చిదానంద భరుతునిగా భక్తులకు వరాల సిరుల్ని కురిపిస్తున్నాడు. ఈ ప్రాంగణంలో ఏకశిలపై ఆంజనేయుడి మూర్తి గోచరమవుతుంది. ఈ ఆంజనేయ రూపం సహజ సిద్ధంగా ఏర్పడింది. ఎవ్వరూ చెక్కకుండా స్వయం సిద్ధంగా రూపుదాల్చిన విలక్షణ ఆంజనేయ స్వరూపంగా భక్తులు దీనిని ఆరాధిస్తారు. అందుకే ఈ మూర్తిని స్వయం సిద్ధ హనుమాన్గా వ్యవహరిస్తారు. మహానందీశ్వరుడు శివుడికి ప్రథమ భక్తుడు. నందీశ్వర పూజతోనే శివ మహాదేవుడి నిత్య నైమిత్తిక విధులు ఆరంభమవుతాయి. నంది అంటే సాక్షాత్తు శివుడేనని పురాణాలు విశ్లేషించాయి. శివుడే నంది అంశతో ఆవిర్భవించి శివభక్తి తత్పరతను చాటడానికి నందిగా, వృషభునిగా, బసవ నామధేయాలతో పూజలందుకుంటున్నాడని ప్రతీతి. శివుడికి ఎన్నో అవతారాలు: లింగావతారం, హనుమదావతారం, జ్యోతిర్లింగాలు, భైరవ, వృషభ, నంది, శరభ, హటకేశ్వర, అశ్వత్థామ, వీరభద్ర, యక్షేశ్వర, ఏకాదశ రుద్రులు, వృషభావతారం, వైద్యనాథ, విజేశ్వర, ఇలా ఎన్నో అవతారాలు పరమేశ్వరుడు ధరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందులో శాశ్వతమైన నిత్యాభిషేక అర్చనాదులు అందుకుంటున్నది లింగావతారమే. సద్యోజాతం మొదలైన 5 అవతారాలు శివునివే. అష్టమూర్తిత్వం కూడా ఉపసంహరణ లేకుండా ఉన్నదే. అవన్నీ ఆయా సందర్భాలలో నిత్యం పూజలందుకుంటూనే ఉన్నాయి. శివ పరమాత్మ అవతారాలలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో పాటు పరతత్వ సేవనం, సర్వ సమానత్వ సేవనం కూడా ఉంటుంది. బ్రహ్మ సృష్టిని కూడా ప్రభావితం చేయగల అద్భుత శక్తి మహాలింగాకృతి. శివుడు అగ్నిస్తంభంగా మహాలింగ రూపంలో ఆవిర్భవించిన వైనం పురాణాల్లో ప్రధానంగా ఉంది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అంత్యతః శివరూపాయ, లింగరూపాయతే నమః అని బ్రహ్మ విష్ణు శివాత్మికంగా శివలింగాన్ని కీర్తిస్తారు. ఎక్కడ శివలింగం ప్రతిష్ఠితమైనా ఈ త్రిమూర్తి స్వరూపంగానే భావించాలి. ఏకాదశ రుద్రుల అవతార సమాహారంగా నందీశ్వరుడు మహాదేవుణ్ణి ఆరాధించాడు. కపాలి, పింగళ,
భీమ, విరూపాక్ష, విలోహిత, శాస్త, అజపాత్, అహిర్బుధ్న్యు, శంభు, చండ, భవ ఇలాంటి ఏకాదశ రుద్రుల సమన్వయంగా తేజరిల్లే శివావతారం, అలాంటి శివస్వరూపంగా వర్ధిల్లే బసవేశ్వరుడి రూపదర్శనం సకల సన్మంగళకారకం, సకల శుభదాయకం. హైదరాబాద్ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు చంగోమల, పర్గి, కొడంగల్, గుమాక్తల్, హందరికి, ఎర్గోళ్ల మీదుగా దండగుండ క్షేత్రానికి చేరుకుని అక్కడ కొలువై ఉన్న శ్రీ బసవేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి బయలుదేరే యాత్రికులు కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్, చంగోముల, పర్గి, కొడంగల్, గుమాక్తల్, హందరికి, ఎర్గోళ్ల మీదుగా దండగుండ చేరుకోవచ్చు. సర్వ జగత్తు ఎవరిలో లీనమయ్యుందో, సర్వ జగత్తులోనూ ఎవరు లీనమయ్యున్నారో అదే శివలింగం. అన్నింటికీ ఆధారభూతమైన దైవం మహేశ్వరుడి. మంగళాకారుడు, శాంతస్వరూపుడు, శుద్ధస్వరూపుడు అయిన రుద్రుడు బసవేశ్వరుడిగా భక్తుడి నామధేయంతో అనుసంధానితమై దర్శనమిస్తున్నాడు. సమస్త శక్తియుక్తులకు ఆధారమై విరాజిల్లే ఆ మహాదేవుడి కృప మనందరిపై సదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.